వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, ఒకటే రచ్చ. అదే యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చింది? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దీనిపై ఎన్నో కమిటీలు, ఎన్నో కమిషన్లు, ఎందరి దగ్గరో అభిప్రాయ సేకరణలు. అయినా ముందుకు సాగని సివిల్ కోడ్ ఈ దఫా ఎలాగైనా తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం ముందడుగు వేస్తోంది. మరి యూసీసీ సమాజ సమానత్వానికా లేక రాజకీయ లబ్ధి కోసమా? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. మన విశాల భారతదేశంలో ఎన్నో మతాలు, వర్గాలు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు. ఎవరి ఆచారం వారిది, ఎవరి మతం వారిది. మతాలకు తగ్గట్టు సంప్రదాయాలు చెప్పినట్టు ప్రత్యేకమైన చట్టాలు తెచ్చుకున్నారు, ఆచరిస్తున్నారు. కానీ ఒకే దేశంలో ఇన్ని చట్టాలు అవసరమా? భిన్నత్వంలో ఏకత్వమైన మన భారత జాతిలో ఏకరూప చట్టం ఎందుకు తేకూడదు అన్న చర్చ మొదలైంది. ఆ చర్చలోంచే వచ్చిందే యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే విభిన్న ఆచారాలున్న మన దేశంలో ఇది ఆచరణ సాధ్యమేనా? ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అవుతోంది, రచ్చ చేస్తోంది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకని కొందరు, మతాలకు అతీతంగా మన సంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తూ జీవనం సాగిస్తున్న మనకు ఇప్పుడీ చట్టం అవసరమా అని ఇంకొందరు. ఒకే దేశం, ఒకే చట్టం ఉంటే తప్పేంటని మరికొందరు. భారతీయులందరూ ఒక్కటే అని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని, అందుకే ఇలాంటి చట్టం అవసరమని ఇంకొందరు. మనది ప్రజాస్వామ్య దేశమని, సర్వమత సమ్మిళితమైన దేశమని, ముఖ్యంగా అన్ని మతాల వర్గాల సంప్రదాయాల్ని గౌరవించే దేశమని, అలాంటి మన దేశంలో ఇలాంటి చట్టం సాధ్యమా అని ఇంకొందరు. కాదు, ఇదంతా పొలిటికల్ ఎజెండాలో భాగంగా బలవంతంగా రుద్దబడుతున్న కోడ్ అంటూ రాజకీయంగా ఇంకొందరు. ఇలా రకరకాల ప్రశ్నలతో, రకరకాల అభిప్రాయాలతో, రకరకాల అనుమానాలతో యావత్ భారతంలో డీప్ డిస్కషన్ జరుగుతోంది. మరి ఈ యూసీసీ మనకు అవసరమా, అనవసరమా, లేక ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరమా అన్నది చర్చించే ముందు అసలు యూసీసీపై బీజేపీ ఎందుకంత పట్టుదలగా ఉందన్నది తెలియాలంటే ముందు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి అన్నది వివరంగా తెలుసుకోవాలి. ఉమ్మడి పౌరస్మృతి అంటే మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం తీసుకురావడం అన్నమాట. అంటే వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, జీవన భృతి అంటే మనోవర్తి భరణం, ఇలా మొదలైన అంశాల్లో కులమత వర్గాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం తీసుకురావటం అన్నమాట. ఇప్పటిదాకా మన దగ్గర ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన ఆచారాలు, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యూసీసీ అమలైతే మతపరమైన ఆచారాలు, సొంత చట్టాలకు ఆస్కారం ఉండదు. ఉన్నోడైనా లేనోడైనా, హిందువైనా ముస్లిమైనా, గిరిజనుడైనా ఆదివాసీలైనా అందరూ యూసీసీ ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇప్పుడిది కొందరికి మోదంగా ఉంటే మరికొన్ని వర్గాలకు, మతాలకు ఖేదంగా మారింది. ఇదేమీ ఇప్పుడిప్పుడు తీసుకొచ్చిన చట్టం కాదు, ఇప్పుడిప్పుడు బీజేపీ ప్రభుత్వం లేవదీసిన అంశం అస్సలు కాదు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి యూసీసీ మీద అనేక కమిటీలు వచ్చాయి, అభిప్రాయ సేకరణలు జరిగాయి. మెజారిటీ ఆధారంగా యూసీసీపై సర్వేలు కూడా జరిగాయి. కానీ అప్పుడు అభిప్రాయాల వరకే ఆగిపోయిన యూసీసీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ లా అన్న నినాదాన్ని గట్టిగా తీసుకొచ్చేందుకు చకచక అడుగులు వేస్తోంది. यूनिफॉर्म सिविल कोड के नाम पर ऐसे लोगों को भड़काने का काम हो रहा है। आप मुझे बताइए, एक घर में परिवार के एक सदस्य के लिए एक कानून हो, परिवार के दूसरे सदस्य के लिए दूसरा कानून हो, तो क्या वो घर चल पाएगा? क्या कभी भी चल पाएगा? क्या फिर ऐसी दोहरी व्यवस्था से देश कैसे चल पाएगा? हमें याद रखना है कि भारत के संविधान में भी नागरिकों के समान अधिकार की बात कही गई है. ఇది ప్రధాని చెప్పే మాట. ఒక కుటుంబంలో ఒక్కో సభ్యుడికి వేరువేరు చట్టాలుంటే ఆ ఇల్లు నడుస్తుందా అన్నది ప్రధాని మాట. అందుకే దేశానికి ఒకే చట్టం ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నది కేంద్రం చెబుతున్న మాట. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలున్నాయి.
హిందూ వివాహ వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. అయితే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకొస్తే ఇవి చెల్లవు. ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై చర్చ మొదలవడంతో ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్గానే యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయన్నదే వాళ్ల వాదన. ఇందుకు ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాక్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. 2019లో ట్రిపుల్ తలాక్ ని నేరంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేదాకా దేశంలో లింగ సమానత్వం సాధ్యం కాదనే వాదనలున్నాయి. కానీ ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి. భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ లాంటి పెద్ద దేశాల్లో యూసీసీ ద్వారా ఏకం చేయడం అనేది కాస్త కష్టమైన పని అన్నది విశ్లేషకుల మాట. అయితే కేంద్రం నిర్ణయాల్లో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ట్రిపుల్ తలాక్ వంటివి రద్దు చేయడం సాధ్యం కాదన్న మాటలు మొదట్లో వినిపించాయి. అలాగే అయోధ్య రామమందిరం సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని మేధావులు సైతం అంటూ వచ్చారు. కానీ కేంద్రం ఇలాంటి వివాదాస్పద అంశాల్ని ఎలాంటి చిక్కులు లేకుండా డీల్ చేసిందనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు యూసీసీ విషయంలోనూ కేంద్రం దూకుడు చూస్తుంటే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఈ మేరకు న్యాయ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భేటీకి న్యాయ మంత్రిత్వ శాఖతో పాటు లా కమిషన్ అధికారులు హాజరయ్యారు. అంతేకాదు అందుకు ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ఏర్పాటు చేసింది. జీఎంఓ ఏర్పాటైన నెక్స్ట్ మినిట్ అన్ని మతాలకు సంబంధించిన బోర్డులతో అభిప్రాయ సేకరణ కూడా ప్రారంభించింది. మంత్రుల బృందంలో చాలా మంది అనుభవజ్ఞులైన మంత్రులున్నారు. మాజీ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీ, జి కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. చైర్మన్ గా కిరణ్ రిజిజుకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. యూసీసీకి సంబంధించిన వివిధ అంశాలపై మంత్రుల బృందం చర్చించి కేంద్రానికి నివేదిక ఇస్తుంది. బుధవారం కూడా కిరణ్ రిజిజు నేతృత్వంలో మంత్రుల సమావేశం జరిగింది. గిరిజనులకు సంబంధించిన సమస్యలపై కిరణ్ రిజిజు, మహిళల హక్కులకు సంబంధించిన సమస్యలపై స్మృతి ఇరానీ, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై జి కిషన్ రెడ్డి, న్యాయపరమైన విషయాలపై న్యాయమంత్రి అర్జున్ రామ్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్కడ అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయో ఆ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ స్పీడప్ చేసింది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు కూడా జరిగాయి. యూసీసీపై ముందుకు సాగడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మొదటి ప్రధాన అడుగు ఇది. అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ 2 రోజుల సమావేశం నిర్వహించి బుధవారం లా కమిషన్ కు యూనిఫామ్ సివిల్ కోడ్ పై తన ముసాయిదా అభ్యంతరాల్ని సమర్పించింది. ముస్లింలు తమ వ్యక్తిగత చట్టంలో ఎలాంటి మార్పును అంగీకరించరని ముస్లిం లా బోర్డు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అన్ని మతాల వారు తమ తమ మతాల నియమాలను అనుసరించవచ్చని భారత రాజ్యాంగంలోని 25, 26 అధికారులు చెబుతున్నాయని, తమ మతాచారానికి విరుద్ధంగా ఏ చట్టాన్ని అంగీకరించేది లేదని ముస్లిం పెద్దలు ఖరాఖండీగా చెబుతున్నారు. यूनिफॉर्म सिविल कोड की प्रधानमंत्री बात कर रहे हैं और हिमाचल प्रदेश में वहां पर एग्रीकल्चर लैंड नॉन हिमाचली नहीं ले सकता। चलो प्रधानमंत्री आप ले लो, अपनी वहां एग्रीकल्चर लैंड लेके दिखाओ आप। यूनिफॉर्म सिविल कोड की आप बात कर रहे हैं, जाके ये बात प्रधानमंत्री पंजाब में बोलो। चलो पंजाब में बोलिए प्रधानमंत्री, आप जाकर बोलिए पंजाब में, सिखों से बोलिए यूनिफॉर्म सिविल कोड लेके आएंगे। पंजाब के लोगों को बोलिए, देखिए क्या रिएक्शन होता। ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు కూడా మరో రాష్ట్రవాసి హిమాచల్ ప్రదేశ్ లో భూమి కొనగలడా అన్నది ముస్లిం నేతల మాట. గతంలో లా కమిషన్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని పరిశీలించి యూసీసీ అవసరం లేదని తేల్చి చెప్పిందని, అయినా కేంద్రం యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇది మైనారిటీల మత స్వేచ్ఛను అంతం చేయాలన్న భావనతో ఉందన్నది ముస్లిం లా బోర్డు చెబుతున్న మాట. जो कॉमन सिविल कोड हुकूमत हिंद की तरफ से लागू करने का मंसूबा चल रहा है, उसके सद्देबाब के लिए और इसके लिए लाहे अमल बना रहे हैं हम। और 13 तारीख से पहले अपने आप हजरात को गाइडलाइंस अखबारात के ज़रिए से शाये होने वाले हैं, वो उसके को अमल करते हुए लॉ कमीशन को अपने अपने तासुरात रवाना करें तो बेहतर है. మరోవైపు ఇదంతా బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తీసుకొస్తోందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. గతంలో బీజేపీ అయోధ్య రామమందిరంను తెరపైకి తీసుకొచ్చి లాభపడిందని, తర్వాత కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని తొలగించి లబ్ధి పొందిందని, గత ఎన్నికల్లో ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి కొన్ని వర్గాల ద్వారా ప్రయోజనం పొందిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద దృష్టి పెట్టి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందంటున్నాయి విపక్షాలు. మరి భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ వంటి పెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడం అనేది అంత సులువా అన్నది ఇప్పుడు బిగ్ న్యూస్, బిగ్ డిబేట్. నో డౌట్ ఇది సాధ్యమే కాదు.
యూసీసీని పార్లమెంట్ ఆమోదించి ప్రజామోదం పొంది ఆచరణలోకి రావడం అసాధ్యం అన్న వాదన వినిపిస్తుంది. ఇంతకన్నా అతిపెద్ద వివాదాస్పద అంశాలను అత్యంత చాకచక్యంగా డీల్ చేసింది మోదీ సర్కార్. యూసీసీని అదే మాదిరిగా హ్యాండిల్ చేసి అమల్లోకి తెస్తుందా? అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దును సక్సెస్ఫుల్ గా చేసిన కేంద్రం యూసీసీని అలాగే డీల్ చేయగలదా? ఇప్పటికీ హిందువుల్లోనూ ముస్లింలలోనూ ఇతర మతాల్లోనూ అనేక భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. కొంతమంది ముస్లింలు వారసత్వ విషయంలోనూ హిందూ చట్టాలని అనుసరిస్తూ ఉంటారు. అలాగే ఆస్తుల వారసత్వం విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా చట్టాలున్నాయి. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో సొంత సివిల్ చట్టాలు అమలవుతున్నాయి. ఈ చట్టాలకు ఆధారం వారి సంప్రదాయాలే కానీ మతం కాదు. సో గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బల్బీర్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని 21వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని పరిశీలించి ప్రస్తుత పరిస్థితిలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమూ లేదు, కోరతగింది కాదంటూ స్పష్టం చేసింది. మరి బీజేపీ ఇప్పుడే పౌరస్మృతి చర్చను రేపడం వెనుక ఏమైనా రాజకీయ ప్రయోజనాలున్నాయా అంటే కానే కాదంటోంది బీజేపీ. ఈ చట్టం తేవడంతో అందరినీ ఏకం చేయవచ్చంటోంది. అంతేకాదు ఇది ఎన్నికల కోసం తెచ్చింది కాదని బీజేపీ మేనిఫెస్టోలోనే ఉందంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లోని సభ్యులు కిషన్ రెడ్డి. జనసంఘ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ ఉండాలి. దేశంలో ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా అందరికీ సమాన హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించాడు. ఆ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కామన్ సివిల్ కోడ్ ఉండాలని ఆ రోజు కోరుకున్నాడు. కాబట్టి ఆ దిశలో ముందుకెళ్తున్నాం తప్ప ఇది ఎన్నికల కార్యక్రమం కాదు, ఇది ఎన్నికల కోసం కాదు. మేము అనుకున్నటువంటి హామీలు ఏవైతున్నాయో ఆర్టికల్ 370 రద్దు చేయడం కానీ, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడం కానీ, లేకపోతే ఈరోజు కామన్ సివిల్ కోడ్ కానీ, దేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం కానీ, ఈ రకంగా మా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే మేము ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఎలక్షన్ కోసమనే కాదు, ఇది మా పార్టీ ఎజెండా. ఇటు పార్టీల పరంగా యూనిఫామ్ సివిల్ కోడ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా ఖండాలుగా నరికే ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన ఉద్ధవ్ వర్గం యూసీసీకి మద్దతుగా మాట్లాడుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి షరతులతో కూడిన మద్దతిస్తున్నారు. सैद्धांतिक रूप से हम इसके समर्थन में हैं। आर्टिकल 44 भी इसका समर्थन करती है कि देश में यूसीसी होनी चाहिए। लेकिन चूंकि यह मुद्दा ऐसा है जिसमें कि सभी धर्म संप्रदाय से जुड़ा हुआ है, इसलिए हम ये चाहते हैं कि इस मुद्दे के लिए वाइडर कंसल्टेशन हो, लार्ज स्केल पर बातचीत हो, सभी धर्म से, सभी संप्रदाय से, सभी राजनीतिक दलों से। कुछ मुद्दे ऐसे होते हैं जो आने वाले समय पर आप रिवर्स नहीं कर सकते, कुछ मुद्दे ऐसे होते हैं जो देश के लिए बहुत मूलभूत होते हैं। ఇప్పటి వరకు యూసీసీపై ఎక్కువ నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు. ఇక్కడ ఎన్డీఏ మిత్రపక్షాల్లోని కొన్ని పార్టీలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. మిజోరంలో ఎన్డీఏలో భాగమైన మిజో నేషనల్ ఫ్రంట్ యూసీసీని వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఆమోదించినా మిజోరంలో వర్తించదని అక్కడి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన అస్సాం గణ పరిషత్ కూడా యూసీసీకి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. తమిళనాడులోని ఎన్డీఏ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే తన వైఖరేంటో స్పష్టం చేసింది. ఇంకా మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోనూ సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థితిలో బీజేపీ దూకుడుగా బిల్లుపై వెళ్తుందా, కేవలం పార్లమెంటులో ప్రవేశపెట్టడంతోనే సరిపెడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి ఈశాన్య రాష్ట్రాలు చాలా ముఖ్యం. మిజోరం, మేఘాలయ, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో గిరిజనుల సంఖ్య 85 నుంచి 90% ఉంది. చదువు అంతగా లేకపోవడంతో తమ సంప్రదాయాల పట్ల గిరిజన సంఘాలు ఎక్కువ పట్టుదలతో ఉంటాయి. పైగా లోక్సభలో ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డ 47 స్థానాల్లో బీజేపీకి 31 ఇక్కడి నుంచే వచ్చాయి. దేశవ్యాప్తంగా 700కు పైగా గిరిజన సంఘాలున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ బిల్లును ప్రవేశపెట్టి గిరిజన ప్రాంతాల్లో వ్యతిరేకత తెచ్చుకోదన్న వర్షను వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో వర్షాకాల సెషన్లో యూసీసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ ఎలాగో హిందుస్థాన్ అలాగా మనం హిందువులం, మనం వీఆర్ ఫస్ట్ రేట్ సిటిజన్స్. నాన్ హిందూస్ అందరూ కూడా సెకండ్ రేట్ సిటిజన్స్. అందరికీ సమాన హక్కులు అంటూ ప్రపంచంలో ఎక్కడ కుదరదు. అది ముస్లింలు, క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరు ఎక్కడైనా ఏదైనా దేశం నుంచి వచ్చి ఆఫ్రికా నుంచో లేకపోతే అమెరికా నుంచో వచ్చి ఇక్కడ మనని దాడి చేసి ఇక్కడ ఉండిపోయి మన మీద దండెత్తిన వాళ్ళ వీళ్ళంతా మనవాళ్లే. వాళ్ళు వెళ్ళి ఇస్లాంలో చేరాడు, వీడు వెళ్ళి క్రైస్తవ మతంలో చేరాడు, వాడికి అక్కడ బాగుంటే అక్కడ చేరాడు. చేరినంతలో వాడు మనవాడు కాకుండా పోతాడా? అల్టిమేట్గా దేవుడు ఒక్కడైనా మన అందరికీ తెలుసు. కానీ మీకు వినాయకుడి గుడిని చూడగానే దండం పెడతారు.
నేను అయ్యప్ప గుడి చూడగానే దండం పెడతాను, ఎవడిష్టం అడిది. అది మనకు గాంధీ గారు చెప్పినది, దీన్ని అపోజిషన్గా వాళ్ళు చెప్పింది. ఈ రెండు ఫిలాసఫీల్లో నెమ్మదిగా అది పెరుగుతూ వచ్చింది అనేక కారణాల వల్ల. ఇంత గొప్ప వ్యవస్థను ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నదాన్ని మనం మామూలుగా దీన్ని కూడా ఒక కోడి కింద మార్చేద్దామా? మరోవైపు దేశంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి పోయాయి, కానీ భారతీయులు వారి మతంపై జీవిస్తున్నారు, మరణిస్తున్నారు. కాబట్టి మతపరమైన వ్యవహారాలు, ప్రార్థనా పద్ధతులపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి ముస్లిం సంఘ నేతలు. 4 चीज़ें हमारे पर्सनल लॉ से जो ना हटा दिया गया है, जैसा कि ट्रिपल तलाक को कोर्ट के ज़रिए से जो ना उस पर इम्तिहान आयद कर दिया गया और हिजाब पर पाबंदी लगा दी गई। अब इनके नज़र में जो है ना इस्लाम में जो एक से ज़्यादा शादी करना है उसको रोकने का इनका मंशा है और हमको हमारे घरों तक. మరోవైపు యూసీసీపై అప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వాదన ముస్లిం సంఘాల నుంచే వస్తోంది. ప్రస్తుతం డ్రాఫ్ట్ మాత్రమే వచ్చిందని, దాంతో ఏదో జరిగిపోతుంది అన్న ఆందోళన అవసరం లేదన్నారు. मुस्लिम पर्सनल लॉ बोर्ड का मौक़िफ़ तो ज़माने दराज से आप भी देख रहे हैं, मैं भी देख रहा हूं, बल्कि मेरे से ज्यादा आप ही लोग देखते होंगे कि जहां कहीं भी कदम रखते हैं वहां पे नाकामी लेके आ जाते हैं पलट के. तो हमको किसी पे तनकीद करना नहीं है. हम बहैसियत मुसलमान एक अदना उम्मती होने की हैसियत से अपनी उम्मत को आगाह करना चाह रहे हैं और उनके ऊपर बेतहाशा कोई मुश्किल, परेशानी या केसेस से उनको रोकना चाह रहे हैं. రాజకీయంగానూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న అంశమైతే 9 ఏళ్లు ఎందుకు తీసుకురాలేదని, ఇప్పుడు ఎన్నికల టైంలోనే ఎందుకు తీసుకొస్తున్నారంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదు, వాంఛనీయం కాదు అని చెప్పి 21st లా కమిషన్ చెప్పింది. అయినా ఆ రిపోర్ట్ ల్యాబ్స్ అయిందనే నెపంతో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరొకసారి 22వ లా కమిషన్ ద్వారా పౌరుల అభిప్రాయాలు కోరింది. రూల్స్ ఫ్రేమ్ చేయడానికి 7 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. కరెక్ట్గా ఇంకా కొద్ది కాలంలో ఎన్నికలు ఉన్నాయన్న సందర్భంలో ఒకవైపు నరేంద్ర మోదీ గారి ఇమేజ్ కానివ్వండి, ఎన్డీఏ ఇమేజ్, బీజేపీ ఇమేజ్ తగ్గుతుంది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంలో దీన్ని తీసుకురావడం అనేది అనేకమైనటువంటి సందేహాలు రేకెత్తిస్తా ఉంది. 2024 ఎన్నికల ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల లాంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతున్నారన్న వాదన వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో దీనిని తురుపుముక్కగా వాడే ఉద్దేశంతో ఇప్పుడు ఆ ప్రస్తావన చేసుంటారని కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ లాంటి విపక్షాల మాట. అలాగే ఉమ్మడి పౌరస్మృతిని హిందూ మతస్థులపైన అమలు జరపండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సవాలు చేస్తున్నారు. అందుకే సమదృష్టితో, న్యాయబుద్ధితో సంస్కరణలు తేవాలన్నది కొందరి సంస్కరణవాదుల సూచన. ప్రస్తుతం ఉన్న పర్సనల్ లాస్ పార్లమెంట్ ఆమోదించినవి కావు. వాటి అమలుకు ప్రత్యేకమైన నిర్దిష్టమైన విధానం ఏమీ లేదు. మతపరమైన మైనారిటీలకే కాదు, జనాభాలో సగం ఉన్న మహిళలకే సమాన ప్రాతినిధ్యం పార్లమెంటులో లేదు. ఏ మతం పైన దానికి ఇష్టం లేని ఆంక్షలని, నియమాలను, నిబంధనల్ని విధించకూడదు. ఏ నిబంధనలు ఏ మతానికి ఆమోదయోగ్యమో, ఏవి కావో తెలుసుకోవడానికి విస్తృత ప్రాతిపదికన చర్చలు జరగాలి. ఒక్క పార్లమెంటులోనే కాదు, బయట సమాజంలో కూడా వివరంగా చర్చించాలి. తర్వాతే ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలన్నది విశ్లేషకుల మాట. మరి భిన్న వాదనలు, భిన్న అభిప్రాయాలు, విపక్షాలు, మిత్రపక్షాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్న యూసీసీపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరం. పైగా త్వరలోనే పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. యూసీసీని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ భావిస్తే ఇది ఖచ్చితంగా రిస్క్ నిర్ణయమేనన్నది విశ్లేషకుల మాట. మరి చూడాలి, ఒకే దేశం ఒకే చట్టం ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో.